హాయ్ హలో నమస్తే నేను మీ సాయి దుర్గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 వీక్ బ్యాక్ చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో దాంట్లో నుంచి కోలుకున్నాను. సో వెంటనే వెంకన్న బాబు దగ్గరికి బయలుదేరాలని చెప్పేసి మేమైతే స్టార్ట్ అవుదాం కదా అనుకున్నాము. సో మార్నింగ్ అమ్మ వచ్చారనమాట. అమ్మ ఇలా విషయం అని చెప్పాను. అమ్మ అయితే బయలుదేరి వెళ్ళండి అన్నది, పిల్లలతో అయితే ఇబ్బంది పడిపోతామని చెప్పేసి. సో మా వారు నేనే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ 5:15కి కాకినాడ నుంచి ట్రైన్ ఉండడంతో తిరుపతికి ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట. నిజానికి రిజర్వేషన్ ఏమీ లేదు. మా వారు అయితే బైక్ పార్క్ చేసుకుని వచ్చి రిలోగా నేను టికెట్స్ తీసుకుని ట్రైన్ అయితే ఎక్కేసాను. చక్కగా టీసీతో మాట్లాడుకున్నాము. చక్కగా సీట్స్ ఇచ్చారు. ఫుల్గా రెస్ట్ తీసుకుని ట్రైన్ అయితే 6:30కి దిగింది మార్నింగ్. నెక్స్ట్ డే ఫుల్గా ఉన్నారు. చూసారు, ఎక్కడ ఖాళీ లేదు. పైకి ఎక్కడానికి కూడా ఫుల్గా స్కోప్ లేదనమాట. అంతా ఫుల్గా ఉన్నారు. సో ఇంక నేను ట్రైన్లోనే టికెట్ చెడదూకుని చక్కగా అయితే దిగేసి మేమైతే నైట్ ఏం తీసుకోలేదనమాట. సో తీసుకున్నాను. ట్రైన్ ఫుడ్ అంత బాగోదు కాబట్టి మేమేం తీసుకోలేదు. అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకే స్నాక్స్ ఇంకేం పెట్టుకోలేదనమాట. పిల్లలు లేరు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. సో ఇంక మార్నింగ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి చక్కగా టిఫిన్ చేస్తాం అనమాట. మేమైతే అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ ఎక్కుదామని అనుకున్నాం. ఎప్పుడు చూసినా మేము ఎప్పుడు అలిపిరి మెట్లు ఎక్కామన్నమాట. సో సరే శ్రీవారి మెట్లు ట్రై చేద్దామని చెప్పేసి శ్రీవారి మెట్లు ఎక్కుదామని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకుని మెట్ల దగ్గర వెళ్దామని చెప్పేసి ఆటో మాట్లాడుకుని ఎక్కేసాం అనమాట. నిజానికి చాలా భయపడిపోయారనమాట. పిల్లలతో 3 days ఎట్లారా బాబు అని చెప్పేసి, అమ్మ నేను చూసుకుంటాను కదా, ఏం టెన్షన్ పడకు, ప్రశాంతంగా వెళ్ళారండి అని చెప్పేసి ఒక్క మాట అన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం పిల్లల్ని వదిలిపెట్టి రావడం. అంటే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం అనమాట. మళ్ళీ ఇప్పుడే పిల్లలు పుట్టాక పిల్లల్ని వదిలేసి రావడము. నిజానికి ఎవరి చంకలో పిల్లలు చూసినా మా పిల్లలు గుర్తొచ్చారనమాట. నిజంగా చాలా బాధ అనిపించింది ఒక్కొక్కసారి పిల్లలు చూడలేక. ఇంకెలా అయితేనో ఇంకా మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రశాంతంగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి చక్కగా అయితే మేము మెట్లు అయితే ఎక్కేసాం అనమాట. మార్నింగ్ 6:30కి ట్రైన్ దిగాము. ఇంకా టిఫిన్ చేసి 1 hour అయితే పట్టిందనమాట మాకు రావడానికి. ఇంకా మేమైతే 7:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. 8:30 9:30 కల్లా ఎక్కేసాం అనమాట. మాకు కరెక్ట్గా 2 hours పట్టింది. 2 hours 5 minutes పట్టింది అనమాట. మేము ఎప్పుడు ఫ్యామిలీతో ఎక్కే వాళ్ళము. దగ్గరగా నాకు 4-5 hours పట్టేసేది. ఇదే ఫస్ట్ టైము నేను 2 hours ఎక్కడ ఆగకుండా ఎక్కామన్నమాట. ఒకవేళ ఆవేశం వచ్చినా నించుని ఉన్నాను తప్ప కూర్చోనే లేదనమాట. ఇంకా ఆగకుండా 2 hours ఎక్కాము. నిజానికి నాకైతే నమ్మాలనిపించలేదు, అంత దారుణంగా ఎక్కేసాం అనమాట. చాలా నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 2 hours ఎక్కడ ఉంటే మాటలే కాదు కదా. సో చాలా అయితేనో చక్కగా మెట్లు అయితే ఎక్కేసాను అనమాట. మేము ఎక్కేసరికి 9:30 ఆ టైం అయిందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాం అనమాట. నిజంగా ఎక్కడ ఖాళీ లేదండి బాబు. రూమ్ తీసుకోవడానికి కూడా మాకు లైన్లో నించోడానికి 1.5 hour అయితే పట్టిందనమాట. నిజంగా చెప్పాలంటే చాలా సేఫ్. పిల్లలు తీసుకురాకుండా వచ్చాము. నిజంగా పిల్లలు తీసుకుని వచ్చి ఉంటే చాలా ఇబ్బంది పడిపోదు అనమాట. నిజానికి మేము పైకి మెట్లు ఎక్కాలి కాబట్టి పిల్లలతో అయితే ఇబ్బంది పడతాము. నెక్స్ట్ వాళ్ళకి థర్డ్ ఇయర్ రాగానే తల్లిళ్ళు అక్కడే ఇద్దాం కదా, మళ్ళీ రావాల్సిందే కదా, ఈసారి పిల్లలు లేకుండా ఈసారి నెక్స్ట్ టైం పిల్లలు తీసుకుని వద్దాంలే అని చెప్పేసి మేమైతే ముందు వచ్చేసాం అనమాట. నడక కదా ఇబ్బంది పడతాంలే అనేసి పిల్లలతోటి చక్కగా ఎలా అయితే మెట్లన్నీ ఎక్కేసామండి. 1000 మెట్లు ఎక్కేటడికి నాకు ఆవేశం వచ్చేసింది. నేను ఎక్కలేమో అని అనిపించేసింది. మనసులో శ్రీవారిని తలుచుకుని చక్కగా ఎక్కేసాను అనమాట. సగం దూరం వెళ్ళేసరికి అబ్బాయి ఎక్కుతానో లేదో అన్నట్లుగా అనిపించేసింది. ఇంక సగం దూరం వెళ్ళాక ఈ వ్యూ చూసాక ఇంకా ఉత్సాహం పెరిగిందనమాట. ఎలా అయినా ఎక్కాలని చెప్పేసి ఎలా అయితేనో 9:30 కల్లా ఎక్కేసాము. రూమ్కి వెళ్ళిపోయాము, ఫ్రెష్ అయిపోయాము. చక్కగా మేము ఫుడ్ తీసుకోవడానికి లైన్లోకి అయితే వచ్చేసాం అనమాట అన్నప్రసాదానికి. సో 2 times తిన్నాము, కానీ 2 times కూడా సాంబార్ రైసే పెట్టారనమాట. ఇంకా చాలా జనం ఉన్నారు. ఎంతమందికి పెట్టాలంటే సాంబార్ రైసే బెటరు. ఎందుకంటే అన్ని రకాలు ఉండాలంటే ఇంత జనానికి చాలా కష్టమని నాకు అనిపించింది అనమాట. ఎలా అయితేనో ఒక 15 minutes లైన్లో ఉన్నమాట. లోపల అంతా జనం ఉన్నారు. ఖాళీ అయ్యగానే వెళ్ళిపోయాం అనమాట. ఏంటక్క చంకలో బాటిల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, చంకలో బాటిల్ మాత్రం అట్లానే ఉందంటే, ఏమో గైస్ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం బెటర్ కదా, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా, వాటర్కి ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాటర్ బాటిల్ మాత్రం చంకనేసుకుని తిరిగాను అనమాట. పిల్లలు ఉన్నారనుకోండి చంకనేసుకుంటాను, పిల్లలు లేరు కదా అందుకే వాటర్ బాటిల్ చంకనేసుకుని తిరుగుతున్నాను అనమాట. నిజానికి చాలా బాధ అనిపించింది అప్పుడప్పుడు. ఎందుకంటే పిల్లల్ని చూసి చంకనేసుకుని తిరుగుతున్న జనాలు అందరూ చూసి నాకు లేరన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా చక్కగా ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకున్నాము. చక్కగా లైన్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. మేము లైన్లోకి వెళ్ళేసరికి మాకు 1:30 అట్లా అయ్యింది. మేము ఎలా అయితేనో లైన్లోకి వెళ్ళిపోయాము. ఇంకా చూసుకోండి, కూర్చోవడం కూడా గ్యాప్ లేదు, అంతా జనం ఉన్నారు. నిజానికి తిన్న ఫుడ్ అంతా నించుని అరగొట్టాం అనమాట. అప్పటికే సగం వేలాడిపోయాము. ఎలా అయితేనో ఎన్ని గంటలు పట్టిందంటే దర్శనానికి చాలా టైం పట్టేసింది గైస్. మేము మార్నింగ్
బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము మెట్లు ఎక్కడానికి. అక్కడికి స్నానాలు చేసి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి మాకు 1 అయ్యిందనమాట. 1:30 కల్లా లైన్లోకి వెళ్తే ఇంక ఎప్పుడో తెల్లారాక బయటకు వచ్చామంటే చూసుకుని ఎన్ని అవర్స్ పట్టిందో. మా ఆయన మాత్రం బుద్ధిమంతుల్లో చక్కగా పంతులు లెక్క ఉన్నాడు అనమాట. ఇంకా 9:30 ఆ టైం అయ్యేసరికి మమ్మల్ని లోపలే వేసేసి రూమ్కి తాళాలు వేసేసారనమాట. బయటకు వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. సో ఇంకా నైట్ ఉప్మా పెడుతుంటే చక్కగా కొంచెం ఉప్మా తినేసాను అనమాట. ఇంక బయట నుంచి ఏ ఫుడ్ తీసుకురాలేదు. ఆఫ్టర్నూన్ అక్కడ తినేసాము. ఈవినింగ్ నైట్ అయితే ఇంకా అక్కడ ఫుడ్ ఉప్మా పెట్టారు కదా, ఫుడ్గా తినేసి ఇంకా లైన్లో కుక్కుడు నిజంగా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదనమాట. ఇంకొక లాకర్లో పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చాక మా వారు లాకర్లో నుంచి ఫోన్ తీసుకొచ్చాక ఇంకా వీడియో తీసాను. చూసారు కదా ఎంత జనం ఉన్నారు. నిజానికి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంత జనాన్ని చూడడము. ఎప్పుడు తిరుపతి వచ్చినా ఇంత జనాన్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మేము ఖాళీగా ఉన్న టైంలోనే వచ్చేవాళ్ళము. ఈసారి అనుకోకుండా సమ్మర్ హాలిడేస్లో రావాల్సి వచ్చింది. నిజానికి సమ్మర్ హాలిడేస్ వచ్చేలా ఉంటే పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతాము. అన్నీ టికెట్స్ అన్నీ తీసుకుని చక్కగా రావాలి. మాకైతే ఫ్రీ దర్శనం అనమాట. ఇలాంటి టికెట్స్ తీసుకోలేదు. ఇంకా ఫ్రీ దర్శనంలో ఎలా ఉంటుందో నీకు చెప్పనే అవసరం లేదు. ఎంత జనమో చూసారు కదా, పురుగులకి ఎంత దారుణంగా ఉన్నారో. నిజానికి ఒక కుక్కేశారండి బాబు. నేను ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ఫ్రీగా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఈసారి మాత్రం నిజానికి వామ్మో కింద పడితే తొక్కేస్తారు అన్నట్టుగా అనిపించేసింది అనమాట. అంతా జనం ఉన్నారు. ఇంకా గుర్తుగా 4-3 ఫొటోస్ దిగేసాం అనుకోండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత కష్టపడి ఆఫ్టర్నూన్ వెళ్ళాము లైన్లోకి. ఇంకా తెల్లారి 4-4:30 ఆ టైం అయిందనమాట నేను వీడియో తీసే టైంకి. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా బయలుదేరి వెళ్ళాలి. పిల్లలతో ఎలా ఉన్నారో ఏంటని ఫుల్ టెన్షన్. ఇంకా ఎలా అయితేనో చక్కగా బయలుదేరి చూసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా బయట పిల్లలకి కొన్ని బొమ్మలు తీసేసుకొని వాళ్ళకి ఇంకా అయితే మేమైతే రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా తెల్లారాక బయలుదేరాం అనమాట పైన కొండ మేయించి. ఇంకా అక్కడ అయితే తెలిసిందే కదా, జీపులు కార్లు తప్ప ఇంకేమీ లేవన్నమాట. ఒక జీప్ మాట్లాడేసుకుని మేమైతే కొండ పైనుంచి కిందకి దిగేసాం అనమాట. అప్పుడు టైం వచ్చేసి మాకు 7:30 ఆ టైం అయింది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడే ట్రైన్లో కొంచెం ఇబ్బంది పడిపోయాం అనమాట. రిజర్వేషన్ లేక టీసీతో మాట్లాడుకున్నాం కానీ ఒక సీట్ అయితే అరేంజ్ చేశారు. ఆ సీట్లోనే ఇద్దరం కూర్చున్నాం నైట్ అంతా కూడా. సో ఇంకెట్లా కాదు, రిటర్న్ అయినా రిజర్వేషన్ ఉంటే బాగుందని చెప్పేసి తత్కాల్లో చూసారనమాట. ఇంకా 7:30కి వెళ్ళాము రైల్వే స్టేషన్కి తిరుపతి. ఇంకా 11కి తత్కాల్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇంకా టైంలోనే మేము టికెట్ తీసుకున్నాము. ఎప్పుడో 7కి ఎప్పుడో ఉంది ఈవినింగ్. ఇప్పుడు ఈ టైం వరకు ఏం చేయాలని చెప్పేసి మాకు ఒక పూట అంతా బుర్ర పని చేయలేదు. సర్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూసామన్నమాట. ఇంక ఈవినింగ్ ఎప్పుడో 7కి కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వరకు చూసాము టెంపుల్స్. ఇంకా టైం ఉండేసరికి మేము ఏం చేసామంటే అప్పుడే పెద్ద మూవీ రిలీజ్ కదా, ఇంకా ఆగుతాము బయట ఉంటే ఎలా అయినా వెళ్ళాల్సిందని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా మనం 7 కల్లా రీచ్ అయిపోవచ్చు, ట్రైన్ ఎలాగన్నా క్యాచ్ చేయొచ్చు అన్నట్టుగా మా వారు అన్నారనమాట. ఇంకా లేట్ చేయకుండా మేమైతే పెద్ద మూవీకి వెళ్ళామండి తిరుపతిలోని. నిజానికి మీరు నమ్మరు, ఆ టికెట్స్ చూస్తే నాకు పాతకాలం టికెట్స్లో అనిపించాయి అనమాట. థియేటర్ మాత్రం కొత్తగా మంచిగానే ఉంది కానీ టికెట్స్ మాత్రం పాతకాలంలా అనిపించాయి అనమాట. ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు చూసాను ఆ టికెట్, మళ్ళీ ఇప్పుడు చూస్తాను అనమాట. ఎలా అయితే నువ్వు ఫుల్గా మూవీ అయితే ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది. నిజానికి మీకు విషయం చెప్పలేదు కదా, నేను తిరుపతి కిందకి దిగుదామనే టైంకి నన్ను ఇద్దరు కలిసారండి బాబు. చాలా హ్యాపీ అనిపించింది. మీ వీడియోస్ మేము చూస్తాం, పిల్లలు తీసుకురాలేదా, నేను చూసి డౌట్ వచ్చింది, మీ ఆయన చూసి కన్ఫర్మ్ చేసుకున్నామని చెప్పేసి అన్నారు. నిజానికి ఇద్దరిని గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. పిల్లల్ని తీసుకురాని చెప్పేసి వాళ్ళైతే మంచిగా ఫీల్ అయిపోయారు అనమాట, ఎత్తుకుందాం అనుకున్నారంట. సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడికి కనిపించినా పిల్లల్ని తీసుకుని వస్తా ఉండండి, ఎక్కడికి తీసుకురాకుండా ఉండాము. ఈసారి అనుకోకుండా ట్రైన్ కదా అని చెప్పేసి ఇబ్బంది పడిపోతామని చెప్పేసి ఓన్లీ మేమే వచ్చామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. ఇంకా ఎలా అయితేనో తిరుపతి నుంచి విజయవాడలో తెల్లవారుజాము దిగేసామన్నమాట. 3:30 ఆ టైంకి అట్లా దిగేసాము. ఇంకా నా ఫేస్ చూసారా, 2 డేస్ నుంచి నిద్ర లేక ఫుల్గా ఏసీలో చక్కగా దుప్పటి కప్పుకుని నిద్రపోయానమాట. ఇంకా ఆటోలోంచి దిగి కృష్ణానది దగ్గర 3 ములుగులు ములిగేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ విజయవాడకి అన్నీ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ 1.5 అవర్లో 2 అవర్స్లో అట్లా ఉందన్నమాట. చక్కగా దర్శనం చేసుకున్నాం. ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల విజయవాడ నేను చుట్టుపక్కల వీడియో తీయలేకపోయాను అనమాట. ఇంక చక్కగా ట్రైన్ అయితే క్యాచ్ చేయగలిగాము, ఎందుకంటే అది 1 అవర్ లేట్. సో అందుకని చెప్పేసి ట్రైన్ చక్కగా లేట్ వల్ల మాకు తన అందుకోగలిగాం అనమాట. ఇంకా స్వయం రిటర్న్ వచ్చేసాం అనమాట. కాకినాడ వచ్చేసరికి మాకు 11:30 ఆ టైం అయింది. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో ఫుల్గా
కొద్దిగా దిగులు ఉంది. గుడికి వెళ్ళాము కానీ ఆ పిల్లల మీదే ఉండిపోయింది అనమాట. ఒక పాపనైనా తీసుకుని వస్తే బాగుండని అట్లా అనిపించింది. ఇంకా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఫుల్ టెన్షన్. మా జాన్వి గడు ఫుల్గా బెంగ పెట్టుకున్నాడంట. ఇంకా ట్రైన్ దిగేసరికి ఇంకా బండి తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా లగేజ్ మొత్తం నా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, మొత్తం లగేజ్ మొత్తం ఇంట్లో పడేసి మళ్ళీ తలుపులు వేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాను అనమాట. ఎండ చూసారా బగబగా మండుతుంది. ఇంకా నిజానికి ఎండలో ఎండలు నార్మల్గా ఉన్నాయండి బాబు కాకినాడలో. మీకు ఎలా ఉన్నాయో మాకు తెలియదు కానీ ఇంక ఈ ఎండలోనే ఇంకా బ్యాగ్లు అక్కడ వేసేసి ఫుల్గా వాటర్ తాగేసి మేమైతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలు ఎలా ఉన్నారు ఏంటో. మా జాన్వి కూడా ఫుల్గా బెంగ పెట్టుకున్నాడంట. సో పాప కోసమే, చిన్న పాప కోసమే కొంచెం టెన్షను. ఇంకా ఎలా అయితేనో ఫుల్గా ఎంజాయ్ చేసామనుకోండి. ఇదే ఫస్ట్ టైం అండి బాబు పిల్లలు లేకుండా ఎంత దారుణంగా తిరుపతి వెళ్ళి రావడానికి అంత దూరం. కారణం ఒక రీజన్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. సో చాలామంది 100 రకాలుగా అనుకోకండి, ఇది అనుకోకుండా వెళ్ళాల్సిన ప్రయాణం కాబట్టి అలా వెళ్ళాల్సి వచ్చిందనమాట. పిల్లలైతే సేఫ్గానే అమ్మ దగ్గరే ఉన్నారనమాట. ఇంక వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళకి మాకు ఎంతో దూరం కాదనుకోండి, ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చక్కగా పిల్లలైతే పడుకుని ఉన్నారనమాట. మాకు మామూలుగా ఉండదు ఇక్కడ వాతావరణం. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకినాడలో అనుకోండి ఆ బండి మా చిన్నదైతే మాత్రం నన్ను పట్టుకుని వద్దలేదనమాట. ఈ 3 days ఎంత మిస్ అయిందో అర్థమైంది నాకు. నేను కూడా చాలా మిస్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వాళ్ళు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేదు. అలాంటిది ఒక 3 days వాళ్ళని వదిలిపెట్టి మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అనుకోకుండా వెళ్ళాము. ఇంక పిల్లలు తీసుకోకుండా ఏం వెళ్తామని చెప్పేసి అనిపించింది. కానీ అమ్మ చూస్తున్నారని చెప్పేసి మేమైతే బయలుదేరి వస్తామన్నమాట. ఇంక చాలా మిస్ అయ్యారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే తినేసి ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు తీసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా చూసుకోండి నన్ను అక్కడ వదలట్లేదు. మా పిల్లలకి ఇంక తీసుకొచ్చిన టాయ్స్తో మంచిగా కాసేపు ఆడుకున్నారనమాట. ఇంక మా వారైతే ఫుల్గా అలసిపోయారు అనమాట. ఫుల్గా బజ్జుని అలా అలసట తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక పిల్లలైతే మాత్రం మేము తీసుకొచ్చిన టాయ్స్తో భలే ఆడుకున్నారు అనుకోండి. ఎన్ని టాయ్స్ కొన్నా అది అప్పటికప్పుడే మళ్ళీ కొత్తవి కొనాల్సిందే. అందరి పిల్లలు అంతేనో తెలియదు, మా పిల్లలు అంతే తెలియదు. ఏదన్నా 4 ముక్కలు అవ్వాల్సిందే. కాసేపు చక్కగా ఆడుకున్నారండి. వాళ్ళ కోసమే కదా వాళ్ళు మేమంతా చేసింది. ఏం చేసినా వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా నాకు కావాల్సిందని చెప్పేసి చాలా హ్యాపీగా మంచిగా ఆ రోజంతా ఎంత నీరసంలో ఉన్నా వాళ్ళతో చక్కగా ఆడుకున్నాం అనమాట. అండ్ నేనైతే చాలా మిస్ అయ్యాను. నా ఫేస్ చూసారా 2 days నుంచి సరిగ్గా నిద్రలేక ఎలా అయిపోయాను, ఉబ్బిపోయింది అనమాట. చక్కగా పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నా బర్త్డే విషెస్ కూడా చాలా బాగా చెప్పారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను వీడియో అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. ఇందులో గుడికి రావడం అలా సరిపోయింది. సో రేపు కానీ వెళ్ళుండి కానీ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. అండ్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి అంటే కనుక తిరుపతిలో చాలా వరకు పలకరించారు నన్ను. అక్కడ కూడా గుర్తుపడితే నేను మా వారు ఆశ్చర్యంగా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ మంచిగా నన్ను గుర్తుపట్టి పలకరించినందుకు. పిల్లలు తీసుకురాలని చెప్పేసి చాలా వరకు ఫీల్ అయ్యారు. ఐఎమ్ సో సారీ. ఈసారి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు తీసుకునే బయలుదేరుతాము. చాలా వరకు మిస్ అవుతున్నారు కదా మా పిల్లల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి మంచిగా నన్ను పలకరిస్తున్నందుకు ఎప్పటికీ మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోవాలని ఇంత బాగా సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఇంతవరకు రప్పించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసారు కదా, ఒక లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.